ఇట్లా అయి కాకొచ్చదా ఇంట్రో చెప్పు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే పాలకూర అనమాట. పాలకూర దాంతో పాటు అయితే చపాతీ అయితే చేస్తున్నాను. ఇంకా కావాల్సిన పదార్థాలు అంటే చూసేద్దాం. అవును కదా, నా నువ్వు కంటావు అనుకున్నానుగా. ఇంకొకటి ఇంకా పొయ్యి అయితే ఇట్లా రెడీ చేసుకున్నాను అబ్బా. ఇంకా ఎట్లుందో ఒకసారి కామెంట్ చేయండి. మన స్లాబ్కి అయితే స్లాబ్ దెబ్బతింటుంది, అట్లా ఎందుకు చేస్తున్నారు, పిల్లలు పెట్టుకొని ఉసుకేసుకొని, ఎంతైనా కానీ దెబ్బతింటుందని కొంతమంది కామెంట్ చేస్తుండ్రి. ఇంకా మన పరిస్థితుల్లోనే అయితే మాత్రానికి చేసుకోలేదన్నమాట అప్పుడు. ఇంకా ఇప్పుడైతే ఇది కప్పర్ అనమాట. అది గమేలు అంటాం కదా, అది గమేల్లోన ఉసుకేసేమే, గమేల్ కింద కూడా ఉసుకేసేమే. తర్వాతకి ఇట్లా ఇనుప పొయ్యి పెట్టేమే. మన స్లాబ్ కి అయితే ఎటువంటి దెబ్బ రాదనుకోసం కాదు, కొంతవరకు మేలు అనమాట. అగ్గంతా ఇట్లా పొయ్యిలో ఇనుప పొయ్యిలో పడుతుంది. ఇంకా ఒకవేళ ఆవిరి వచ్చే 100% వేడిలో ఒక 50% అది ఆపుతుంది గమేలు. మిగిలింది ఎంత గానీ స్లాబ్ మీద ఇప్పుడు ప్రెషర్ తక్కువ పడచ్చు అని అనుకుంటున్నాము. సో ఇదైతే ఈ రోజు అయితే చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటది పొయ్యి అయితే కదా. చూడండి అబ్బా, ఒకసారి అయితే కామెంట్ చేయండి ఎట్లుందో. ఇంకా కావాల్సిన పదార్థాలు అంటే చూసేద్దామండి. పాలకూర కట్టలు ఒక 5 అయితే తీసుకున్నాను నేను. తర్వాతకి 5 రూపాయలు మెంతం కూర కూడా తీసుకున్నానే. పాలకూరలోకి మెంతం కూర వేస్తే బాగుంటది అనమాట, అందుకోసమనే మెంతం కూర కూడా అయితే తీసుకునేది చూడండి. ఇవి వచ్చేసి 5 కట్టలు ఉన్నాయి పాలకూర కట్టలు. నేను 10 రూపాయలకి 3 తత అనుకోసానంటే రావమ్మ భారతమ్మ అనుకోసానని వస్తలే తను అనే మీ ఆడ తీసుకుంటా, నీ వద్దగా తీసుకునేది అనుకోసానంటే వచ్చేవి అమ్మ తీసుకొని అని 10 రూపాయలకి 3 ఇచ్చా. మొత్తానికి 20 రూపాయలకి కలిసి 5 కట్టలు ఇచ్చాడబ్బా ఆ తాత అయితే. మీ సైడ్ పాలకూర కట్టలు ఎంత ఉన్నాయో రేట్లు ఒకసారి కామెంట్ చేయండి. ఆయన కూడా కూరగాయల రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి అబ్బా ఇప్పుడు. ఉల్లిగడ్డలు, కరివేపాకు, ఇది వచ్చేసి కొబ్బరి, కొత్తిమీర, అల్లము, ఎల్లిపాయలు ఇవన్నీ కలిపి అయితే మిక్సీ పట్టాను చూడండి. ఇంకా ఈ అంత పైకి వచ్చేటప్పుడు అంత బాగుండే చపాతి పిండి. ఇంకా ఒట్టి పిండి కానీ తీసుకొని వచ్చింటే అదొక్కటి కొంచెం చల్లిపోయేదబ్బా. అమ్మ వెరీ గుడ్. కలిసేటప్పుడు చపాతీలు దిక్కేటప్పుడు నేను చేస్తానులే. చపాతి పిండి అయితే ఆల్రెడీ తడిపి పెట్టుకున్నాను అనమాట. పాలకూర చపాతీ చేస్తున్నాను. ఇంకా ఉప్పు, కారము, పసుపు, నూనె ఇవన్నమాట కావాల్సినవి. అయితే ఫస్ట్ అయితే మాత్రానికి పాలకూరని అంతా కట్ చేద్దామండి. సైడ్కి వస్తున్నాను. పాలకూర చాలా 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 ఫ్రెష్ ఉన్నది, అందుకనే సూర్లాకే తీసాను అనమాట. ఇంకొకటి పొయ్యి అయితే మాత్రానికి బాగా కింద అయితే ఉసుక అంతా కొంచెం నానిపోయినాయి. ఇంకోటి ఇదల్లా మిద్దిని కూడా కడిగితాను అనమాట ఈరోజు. నువ్వు కడిగినా కడుకున్నా బాగా వస్తుంది, సునుకులు వస్తున్నాయి. నేను కడిగిందే కాకుండా అయితే చిన్న సునుకులు అయితే వస్తున్నాయి. అంతలో వచ్చి వానలు ఉన్నాయంట అబ్బా ఇప్పుడు. అందుకోసమనే కొంచెం వెళ్తురిచ్చినాకనే మన వీడియో అయితే కంప్లీట్ చేద్దామండి. కాడలు కూడా కట్ చేయండి, ఎందుకంటే నేతగా బలిస్తే కొంచెం తీసేయండి కాడల్ని. నేత ఉన్నాయి కాబట్టి నేను కట్ చేస్తున్నా. చాలా నేత కదా పాలకూర కదా, భలే ఉన్నది. ఒక కాయగూరలు తెచ్చుకున్నామని పోతే నేను ఇంకొక కాయగూర తెస్తుంది. వినోద్ కట్ చేస్తా. చూడు తిక్కాకులు ఉంటావు లే అట్లా లేవు చూసే తీసుకుంటున్నాను. ఇది ఆయాకు ఇదిగా అదే పాలకూర కానీ లేదు సేమ్ అట్లే కలిసిపోయి ఉంటాయి కొన్ని రకాల ఆకులు అయితే. అసలుకి అది ఏమి పాలకూర అంటాం కదా, కొన్నిసార్లు అయితే బొక్కలు పడి ఉంటుంది ఆకు. చాలా బాగుండదు ఈ పొద్దు అయితే, బాగుండేదానికి తీసుకొని వస్తుందిలే. ఈ పొద్దు మా పాప లేచి చూడండి, పండుకునేదే. వీడియో అయిపోతే అలక లేస్తుందో పండుకుంటుంది అట్లే ఊకుకే. నన్ను రా తొట్లకి వేస్తారు అనుకోసానంటే వాళ్ళ నాన్న ఊపి పండుబెట్టొచ్చాడే. ఇవాళ పండుకునేది కరెక్ట్ పని చేసుకునే టైంకి పండు లేచినట్టు అయినా.
సో జస్ట్ ఇప్పుడే ఒక కామెంట్ వచ్చింది ఫ్రెండ్స్. బేబీ చదువుతానా? భారతి చాలా మంచిది వినోద్, తనను కొట్టావు. భారతి చాలా మంచిది వినోద్, తనను కొట్టావు. కంటి దగ్గర బాగా కమిరింది, అలా చేయొద్దు వినోద్ ప్లీజ్. నేను కొట్టాను నా బేబీ, నేను ఇది యాడిది కంటికాడంతే. లేదు కొట్టలేదు అబ్బా నన్ను. పొద్దున్న వీడియోలో అట్లా కనిపించింటదేమో కానీ నన్ను కొట్టలేడు. ఈ స్మార్ట్ వినోద్ ఛానల్కి వచ్చిన కామెంట్ అనమాట. అది కామెంట్ వచ్చి జస్ట్ ఒక 5 నిమిషాలు అయిందనమాట. సో నేను కొట్టలేదని మేబీ వీడియోలో మీకు అట్లా కనిపించిండొచ్చు, నీడ ఎండకి ఇట్లా అట్లా పడి. కానీ దీవే దగ్గరది ముఖం, ఇది తలకాయ తిప్పు, ఇక్కడ తిప్పు. లేదబ్బా కొట్టలేదు, తిట్టిండు అనమాట. అందుకోసమనే అట్లా కోపం మీద ఉంటే వినోద్ మీద. పొద్దున్నే తింటే వాళ్ళ కోపం వస్తుంది. మిగతా టైంలో మన సంగతి చెప్తాడు, పొద్దున్న పూట కసిరించుకుంటాడు అనమాట. అందుకోసమనే కోపం ఉంటే వినోద్ మీద. కొంచెము సారీ చెప్పా కొద్దిసేపు, ఇంకా అందుకోసమని మరి కూల్ అయ్యి మరి అయితే మన ఛానల్లోకి అయితే మరి ఇద్దరం కనిపిస్తున్నాం. లేదు ఫ్రెండ్స్, నేను అంటే కొట్టిన టైంలో గొడవలు పడేమో అన్నీ, కానీ అప్పుడు ఇంకా పాలకూర మెంతం కూర అయితే కట్ చేయడం అయితే అయిపోయింది అబ్బా. ఇంక ఇది ఇంతున్నది అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి పొయ్యి అయితే అంటిద్దామండి. ఇప్పుడు అది మెంతం కూర కానీ దీంట్లోకి కలిపాను మరిగా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఇప్పుడు ఏం లేదు, పొయ్యి అంటిస్తాను. పొయ్యి అంటించి ఇంక ఉల్లిగడ్డ తిరువాత ఇస్తాను ఇక అంతే. ఇంకా పొయ్యి అయితే అంటించాను. ఇప్పుడైతే పాలకూరకి తగినంత నూనె అయితే వేద్దామండి. టైం ఎంత అంటే ఉండు, టైం చెప్తాను ఫస్ట్. టైం వచ్చేసి కరెక్ట్గా 1 నిమిషం తక్కువ. ఎంత చలి పెడుతుంది అంటే అంత చలి పెడుతున్నది. తప్పితే ఈ వంట కంప్లీట్ కాదేమో ఇడ ఊగుండు వినోద్. కొరుకుంటే అది కూడా కరెక్టే, వాతావరణం కదా. మా పాప లేదానికి అసలుకి ఏదో లేదంత అట్లుండదు కదా. ఒకటే అరుస్తుండే, ఒకటే తీడి చేస్తుండే మా పాప. ఎవ్రీ పాప అయితే కొత్త పొయ్యి ఇట్లా ఆడితే మన ఉండే తెచ్చిట్టి ఇంతకు ముందు మనకి పాత చిన్న కొట్టం ఉంటే నీళ్ళు కాబట్టి నీకు వస్తుందని ఇట్లా అది మా ఇవ్వకొని ఇచ్చింది నాకు. అది పోయేదంటే అది దాన్ని ఈ పొయ్యిని ఎట్లా వాడాలంటే ఈ డైరెక్ట్ కట్లు పెట్టి మంట పెట్టకూడదు అనమాట. ఆ పొయ్యిలో కొంచెం ఉసక వేసుకున్నారా. ఉసుక వేసుకోవడం వల్ల అయితే అగ్గి అంతా కొంచెం ఉసుక మీద పడుతుంది. డైరెక్ట్గా అగ్గి అనేది అది ఇనుపదు కదా, ఇనిపిది ఎంతగానో అగ్గి పడితే అది బేట్లు వేస్తుంది అనమాట. అట్లా కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఉసుక వేయాలంట. అది పోయిన తర్వాత నేను మా ఎదురుగా అంటే ఎట్లా చేసింది పాప అని డైరెక్ట్ అంటే ఇచ్చాను మే అంటే అట్లా అంటే కూడా ఉసుక వేయాలి, దాని మీద పొయ్యిలో ఉసుక వేయాలా అని. అందుకోసమనే ఇంకా ఉసుక వేసి పెట్టాను ఇప్పుడు. సో ఫస్ట్ దాన్ని అట్లా బాగొట్టేవా అని చెప్పి ఇప్పుడు మంట ఏం కనపడట్లేదు, పెట్టు దగ్గ. అవి దుబ్బకట్లు ఏమన్నా నీకేమన్నా నుసిపోలే? దుబ్బకట్లు కాబట్టి మంట బాగా రావాలనేది. రివర్స్ చెప్తుంది మరి. అంటుకుంటే నువ్వు చెప్పక ముందే దగ్గర వస్తుంది. వచ్చేలే అంటుకుంటే అది అసలు అంటుకునేది అది ఇక్కడే చూపిస్తా. ఇంకా అంటుకునేలా ఆ మంటతనం అయితే కష్టం వంట వేయాల. వాన స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇదిగో చిట్టి చినుకులు కనిపిస్తున్నాయి దీని మీద. ఇప్పుడు కనిపిస్తున్నాయి. చినుకులు వచ్చాయి, భారతి పెయ్యి అంటుకోవట్లేదు. ఏడిది వంట చేయి అంటే వినదు నన్ను నా కోసం. ఇట్లా టైంలో చేయి బాగుంటుంది. పొయ్యి అంటించుకోలేక అప్పుడు కనిపిస్తుంది నీకు. మంట దానికి తగులుతున్నదా అని తగులుతున్నది. పొందుతుంది అట్లా కలిపేటప్పుడు.
ఇంకా అంటే ఏం కాదులే. ఇంకా పేపర్ అంతా అప్ప కింద వేయాలన్నాడు. లే టైం దొరికితే చాలు ఏమి ఇట్లా మునగాల దాంట్లో మునుగుతావు కూర్చుంటావు. అంటుకుంటుంది నువ్వు కంగారు పడతావు. చిట్టి చినుకులు ఫ్రెండ్స్గా ఈ చినుకులు చూడండి ఎంత చిన్నగానే వస్తుంది. చపాతీ చేయాలి. ఇంత చిన్న చినుకులకి అమ్మ ఫై అంటుకోదంట చూడండి ఫ్రెండ్స్గా. లావు చినుకులనే కాదు. ఎక్స్ప్రెషన్ చేంజ్ అయింది. గాలి కొద్దన్నా అంటుకుంటుంది. నువ్వు సరిగ్గా కట్లేసేది కాదు దాంట్లోకి. కట్లు దండికి పెట్టిన కట్లు దండికి పెడితేనే మండుకునేది. అన్ని కట్లు 3 కట్లు 4 కట్లు దాంట్లోకి పెడతానంటే కుదురుతామ్మా. పిల్లల పేర్లకు 3 కట్లతోనే వంట చేస్తానంటే అట్లా అవుతుంది. 3 కట్లు పెట్టి వంట చేసేది నాన్న చేసింటి ఎప్పుడు చేసాను. 2 కట్ల దాకా చేసావు నువ్వు. అంటుకుంటే మరి తీసేస్తాను, అంటుకుంటే లేకుంటే అట్లే పెడతాను. వచ్చావా అని వచ్చాపా ఎన్నే ఉన్నావు కదా. నేను అసలు తెలుగు తగ్గలను. నూనె అయితే కాగిందబ్బా. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అయితే వేస్తామండి. ఏతమ్మా కింది వామా వేసినా కానీ ఇబ్బంది పెట్టావు మరి. లేదులే అంటుకుంటున్నదిలే. చాలా చేస్తాను. చినుకులు పడుతున్నా చినుకులండి. భారతి అప్పుడే వదామనే నేనే ఫీల్ దానికి ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. కట్లకు చెట్టుదామని చెప్పి నువ్వు మర్చిపోయిన దానికి నువ్వు అట్లే నాన్న. కామెంట్లో మన వాళ్ళు నిన్ను తిడతారు. తాతలకు ఇదైతే పో తెచ్చుకుని పో. చెత్త తెస్తున్నా తెమ్మని అప్పుడే చెప్తుంది. అవు చెప్తేవిలే నాన్న మర్చిపోయి వచ్చాను. ఫైటర్ ఉండదు బయట పని చేయదు పో. నేను తప్పించుకునే దారిలో పైన ఉన్నది బయట ఉన్నది. బాగా పడుతుంది బాగా అనమాట. ఇప్పుడు తీసుకొని పోతాను. మంటుకో పెయ్యి మంటుకోమ్మా. చక్కెర తీసుకొని వచ్చి ఇంకా ఉల్లిగడ్డలు అయితే ఎర్రగా ఏవే కర్రపాకు కూడా ఇంకా ఏగేది అనమాట నూనెలోన. ఇప్పుడైతే మాత్రానికి పాలకూర అనేది కడిగి అయితే ఇందులోకి అయితే వేసుకుందామండి. మూత ముచ్చుతాను మీనా అక్కడ సర్లేదు చాలు చాలు అదే వేసేదండి. ఇంకా పాలకూరని మెంతం కూరని రెండింటిని అయితే కడుగుదామండి. ఇట్లా వేస్తున్నా. ఇంకా పాలకూర ఇట్లా కడిగినప్పుడే ఇంక బాళ్ళకైతే వేద్దామండి. అయితే ముచ్చుదామండి. ఇవి కొంచెం ఆరికి పాలకూర కడిగిన తర్వాత అయితే నీళ్ళు అనేది ఊరి కూలు పడుతుంది. పాలకూర అయితే ఇంకా అంత పాలకూరలో నుంచి నీళ్ళు ఊరుతాయా?
కడుగుతాం కదా నీళ్ళు ఊరుతుంది. కొంచెం ఆవిరికి అయితే అవే కొంచెం వరకు అయితే కూలబడతాయి అనమాట. తర్వాత మూత తెరిచి పసుపు ఉప్పు వేసి కలుపుదామండి. ఉండు ఉండు తగ్గేదిలే వాళ్ళ నాకు ఇది ఉంటే మాట్లాడడానికి రాదు వినా. నేను చూడండి ఫ్రెండ్స్ జొమాటో ఇది వేసుకొని ఉన్నాను. భారతీ చిత్రి మనము ఉసక ఉసక ఇడ కట్లకి వెయ్యాల. కట్లు ఇట్లా సాపు ఉండాలి ఇట్లా పొయ్యిలోకి పెట్టేకి. ఆడ పొయ్యి కాడ ఇట్లా ఎత్తున్నది, ఇడ కట్ట అనేది ఇట్లా కిందికి పోతున్నది. అర్థమవుతున్నది ఇట్లా ఇటు చూతురా ఒకసారి. ఆడ కాదు ఇటు చూతురా అప్ప, ఇటు చూతురా పైకి ఉన్నది ఇడ. మరి ఇప్పుడు దానికి ఏం చేద్దామంటావు? దానికి సమానంగా ఇప్పుడు దీని ఎత్తు ఇంకా ఇక్కడ తుట్టేస్తాము. ఉసకేతాము వేస్తే సరి సమానము ఉంటాయి అనమాట. ఆ కట్లు ఫెయిలెక్స్ తక్కువ ఉండేటట్టు ఉసుకెళ్ళంటే ఎత్తు అంతేనా? పైకి అయ్యేవే చిన్న తుంట్లు అయితే దాంట్లోకే పడేవి ఫెయిల్కి. సరేలే అర్థనే సరే. ఒకసారి వంట చేస్తే అర్థమవుతుందంటే కదా కొంచెం ఇంకా వేయాలి మనం ఉసక. ఇప్పుడు చూద్దామండి. ఈ కూలబడింది. ఇంక ఇప్పుడైతే ఉప్పు పసుపు వేద్దామండి. ఇంకో పాలకూరలో అనేది కొంచెం ఉప్పు సాంద్రత అనేది ఉంటది అనమాట. కాబట్టి కొంచెం ఉప్పు అనేది తక్కువ వేసుకునండి. పాలకూరలో ఉన్న ఉప్పు మనం కొంచెం తగ్గించేసుకుంటే సరిపోతుంది. చూడండి అర్థమయ్యలేదు కదా మరి. పాలకూరలోనా ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉంటది వినోద్. మనము రోజు తినేదంతా వేసుకుంటే ఉప్పు అవుతుంది. కొంచెం తగ్గించేసుకునండి. ఓకే చాలు. ఉప్పు పసుపు వేసుకుందామండి. అంతేనా? అంతే కలుపుదాము. నీళ్ళు ఊరేవు కదా? నీళ్ళు ఊరుతాయని నీకు చెప్పలేదా? నీళ్ళు అసలుకి పాలకూరలోకి నీళ్ళే వేసుకోము. ఇంకా పాలకూరలో నీళ్ళే సరిపోతాయి. ఇంకా నీళ్ళు చూడండి నొట్టు నీళ్ళు బాలి నిండు ఉండే పాలకూర ఎంత తక్కువ కూలు పడుతుంది మరి మెత్తగా. అంతే అబ్బాయి. ఇంకా తర్వాతకి ఇంకా నీళ్ళు బాగా అంతా ముడికిపోయిన తర్వాత అయితే అదే మీ కారము అల్లం కొత్తిమీర వేసేదే. ఇంకా వాన తగ్గిందానికి బాగున్నది కదా. వాన తగ్గా పొయ్యి అంటుకునే పొయ్యి బాగా అంటుకున్నా. వాన వస్తుంది ఇంక చేయనిదేమో అనుకుంటున్నాను. భారతి ఇంట్లో పోదామని అప్పుడే అది రికార్డ్ అయ్యలేదు ఏమంటే అంటే ఇంట్లో పోదాంప విన్నది అయ్యలేదు ఈ కొద్దిడానికంటే. రాత్రి పడొచ్చేమో వాన బాగా నాకు తెలిసినంత వరకు. వాతావరణ సూచిక కూడా చెప్పేది అవి వచ్చేదే. ఎవరు చెప్పారు నీకు సూచిక? దాంట్లో శిలలా కనిపిస్తుంది కదా. ఈరోజు మీ ఊర్లో వాతావరణము మబ్బులు ఎక్కువగా ఉన్నాయి అనకష్ అని చెప్తుండే. నేను చూడి నేనైతే మాత్రానికి ఇట్లా చేస్తాను అనమాట. ఇంట్లో అన్న పాలకూర మా గ్లోరీ కూడా ఇట్లా చేస్తుంది. గ్లోరీకి కూడా బాగా ఇష్టం పాలకూర అయితే. ఒక్కోసారి ఇంకా గ్లోరీ గ్లోరీ పాలకూర అనకసనని అన్ని కట్ చేసి ఇస్తుంటే స్మార్ట్ వినో ఛానల్లో చూసే ఉంటారు. ఇంట్లో కూడా ఇట్లా చేసుకుంటాం అనమాట మేము. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి చూద్దామండి. మధ్యన ఒకసారి మూత తెరిచి అయితే హాయ్ పాలకూర బాగా ఉడుకుతున్నది చూడుగా. చూడు నీళ్ళు వేయాలి లాంటివిగా. ఇది చూడు నీళ్ళు తెల్లనప్పుడు ఊకుండాలి రా. మనం నీళ్ళు చేసేదాన్ని మధ్యలో డిస్టర్బ్ చేస్తాము. తెల్లనప్పుడు అడగల అట్లా సరే ఇంకొంచెం అండి. తర్వాతకి కారము కొత్తిమీర వేద్దామండి. ఎందుకంటే మధ్యన మూత ముచ్చాం కదా ఎట్లున్నదో ఏమనకసాని ఒకసారి కలుపుదాం అనకసాని అయితే నేను మూత తెరిచి కలిపాను అనమాట. మరి అయితే మూత ముచ్చుతున్నాను చూడండి. నీళ్ళు పోవాలా? నీళ్ళు కొంచెం కొంచెం వరకే మరి అన్ని పోకూడదు. కారం వేసేటప్పుడు కొంచెం నీళ్ళు ఉండాలా. కొత్తిమీర వేయాలి. ఇంకా నీళ్ళు ఇంకొంచెం బాగా కొంచెం
బాగా ఇప్పుడు మరీ క్రిస్మస్ సీజన్ కదా, భలే ఉంటారు. అందరు ఇంట్లోకి లైట్లు వేసుకుంటారు, ఇంటి ముందు స్టార్ పెట్టింటారు. ఇంకా ఇంటి పైన స్టార్లు, లైట్లు, సుగ్గులు వేయిన వాళ్ళు అందరూ వస్తారు ఫ్రెండ్స్. క్రిస్మస్ జనవరికి సుగ్గులు వేయిన వాళ్ళు అందరూ వచ్చేది కాదని ఆడపిల్లలు వస్తారు. అంటే మామూలు వేరే ఊర్లకి ఇచ్చింటారు కదా, అందరు పండుగలకు వస్తారు. ఇంకా మా టోరాకి వచ్చేది అట్లా. అంటే ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది జనవరికి వస్తారేమో. జనవరికి అందరూ వచ్చేది ఆడపిల్లల. జనవరికి క్రిస్మస్ అంతా వాళ్ళు మెట్టినింటే వాళ్ళ అత్తలు ఇంట్లో చేసుకుంటారు, జనవరికి పుట్టినింట్లో చేసుకుంటారు. మరి నువ్వు ఎట్లా చేసుకున్నావు అనుకునేది? నేనా? నువ్వు ఎట్లా అంటే అత్త, నువ్వు ఏదంటే అది. నువ్వు పోదామంటే పోదాము, ఉందామంటే ఉందాం. మరి ఇంకా లాస్ట్కి గలీజు నా నిర్ణయం. ఇంకా ఏమనుకున్నా మరి నువ్వు? నేను ఏమనుకునలేను, ఇంకా ఖాళీ మైండ్ ఉన్నది నాకు. ఎంత చక్కన అయిపోయి చూడు ఈ సంవత్సరము, చక్కన అయిపోయి. మనకి ఇంత కష్టాలు ఉండేదానికి అయిపోయినా ఏమనిపిస్తుంది నాకు. అదే రీజన్. ఆ ఇబ్బందుల్లోనే అట్లా అనిపిస్తున్నది మనకి. అసలు చాలా ఇబ్బందులు. ఏడుకా అట్లా బాగా సంవత్సరం డెలివరీ ఇంకా ఇదంతా అసలుకి నెలలు గుర్తులేవు ఈసారి. చాలా భయంతో పోతే నేను ఆ ఆసుపత్రికి. డెలివరీ ఈరోజు అడ్మిట్ కావాలన్నప్పుడు ఏడుస్తుంటే నేను. ఏంటికి? బెడ్ ఇచ్చారు వాళ్ళు. బెడ్ ఇచ్చి ఇక్కడే చూడండి అమ్మ మీ బెడ్ అనుకోసం చెప్పారు. సర్లే అనుకోసం రాత్రి అడ్మిట్ కావాలి కదా. రాత్రి అడ్మిట్ అయిన తర్వాత ఎవరు పుడతారో ఎవరు లేదో అనుకోసం నేను ఎట్లా ఏడ్చాను. అందరూ వచ్చి ధైర్యం చెప్తున్నారు. మరి నాకు నిజమంటే పాప ఇంటికి ఏడుస్తుంది. మా అమ్మకి చెప్తున్నారు ఆ పాప ఇంటికి ఏడుస్తుంది, దేవుడు ఇచ్చిన వాళ్ళు అవుతారు అంటే. ఫస్ట్ ఆడపిల్ల ఉన్నది అనుకోసాను, పాప ఉన్నది అందుకే ఏడుస్తుంది నా బిడ్డ అనుకోసానని మా అమ్మ ఏడుచుకుంటున్నది. మా అమ్మ నన్ను చూడలేక వేరే వాళ్ళు ఆడవే కూర్చుంటే మా అమ్మ దగ్గర వేరే అందరూ ఏడ్చాను. చూడు నాకు ఫుల్ ఏడ్చాను నన్ను అడ్మిట్ అయినాక. నువ్వు లేవు అడ్మిట్ చేసి. అదే నాకు తెలియదు ఈ సంగతి, ఇప్పుడు వింటున్నా. అస్సలు చెప్పలేవు, నాకు తెలియదు. తప్ప ఫుల్ ఏడ్చాను అడ్మిట్ చేసినాక. నువ్వు పోతువి ఇంకా ఎవరు పుడతారో ఎవరు లేదో అనుకో. పోతుంటే మరి అడు ఉండేకి ఆడున్నారు బయట పడుకున్నా దగ్గరే కదా ఒకవేళ దూరం అయితే. హాస్పిటల్లో ఇంకా ఎట్లుంటారో తెలుసు కదా అబ్బా. మగవాళ్ళని రానిరా అనమాట మెయిన్. అందుకోసమే నన్ను మా అమ్మని హాస్పిటల్లో పెట్టి ఇంటికి వచ్చిండే. పాప ఉన్నాయి హైబ్రి పాపని చూసుకుంటానని ఇంకా అదే పాపని చూసుకోపో అని పంపిస్తున్నాను అనమాట. నేను కూడా వినోద్ అయినాక ఫుల్ ఏడ్చాను. ఇంకా ఆడ కూడా ఇద్దరికి ఆ అక్క కూడా నాకి ఇంకొక అక్క అనమాట. ఇద్దరికి ఒకేసారి డెలివరీ సిజరిన్ కదా, ఇంకో ఇద్దరికి ఒకేసారి చేశారనమాట. అంటే అక్క ముందు నేను ఎన్నికలు అనమాట. అక్క డెలివరీ అయిపోయేదా మగ పిల్లని తీసుకొని వచ్చారా అని నేనున్న రూమ్లోకి బరువేస్తున్నారనమాట. ఏమో దేవుడా నాకు గుట్టాలి అనుకోసానని ఎంత ప్రార్థన చేసుకున్నాను మనసులోనా. దేవుడు ఇచ్చిన వాళ్ళంటే మనం ఏం చేస్తామో లాస్ట్కి ఆ అక్క వాళ్ళు మన వీడియోలు చూసారంటే అక్క నాకు చెప్పలేదు. మా అమ్మ ఇంటికి వచ్చేటప్పుడు చెప్తుంది. ఇంటికి వచ్చేటప్పుడు చెప్తే మేము చెప్పాలి కదా మీ అనుకోసాను అంటే ఆ యొక్క భర్త మన వీడియోలో చూస్తారంట. వీడియోలో చూసి గుర్తుపట్టారే. కానీ ఏమనుకుంటారో ఏమో అనుకోసారని నన్ను మాట్లాడించలేదంట. తిరిగి 9 రోజుల్లో చెకప్ పోతామన్నమాట మరి ఆసుపత్రికి. ఆ అక్క నేను మరి కలిసి మరోజు కలిసి అక్క బాగుండవా అక్క అనుకోసానంటే బాగున్నాను అక్క బాగుండవా నువ్వు అనుకోసాననే. నీ కొడుకు ఎట్లున్నాడు అక్క, నీ కొడుకు బాగున్నాడు అంటే బాగున్నాడు అక్క, నీ బిడ్డ బాగుంది అంటే బాగుండదు అక్క అంటే వీడియోలు తీస్తారా అక్క మీరు అనుకోసాననే. తీస్తామక్క నీకు తెలుసా అనుకోసానంటే తెలుసా అంటే తెలుసు అక్క నాకు నన్ను ఫస్ట్లోనే మన ఇద్దరు మీరు ఉంటుంది కదా అని రక్త పరీక్షలు చేస్తాను మన రాత్రి చేసేటప్పుడు నేను అప్పుడే నేను గుర్తుపడితే. కాకపోతే కొంతమంది ఏమన్నా అనుకుంటారేమో అన్నట్లా నేను మా అతని అడగలేదు అనుకోసాను అక్క. వాళ్ళ భర్త నేను అడగలేదు అక్క, నిన్ను నాన్న మాము ఫస్ట్ రోజే అడ్మిట్ అయ్యే రోజే గుర్తుపట్టింది నిన్ని మీ ఆయన్ని అనుకోసారని. మరి అప్పుడే మాట్లాడించింది అయిపోయి కదా అక్క. నేనేమనుకుంటాను మనల్లే కదా మనం మాట్లాడించేదని అంటే లేదక్క ఏమనుకుంటావు అని మాట్లాడలేదు అనుకోసాను. అక్కకి 2 బిడ్డలు ఒక కొడుకు. లాస్ట్ సంతోషం అనిపించే వీడియోలు చూసాను లాస్ట్ రోజు కలిసి బాగుండక అనుకోసానని ధైర్యం మా అక్క నాకు చెప్పే. నాన్న కూడా నీ కొడుకుని బాగా చూసుకొని చెప్తే ఈ లోపల మన పాలకూర దగ్గరికి అయింది. నిజమంటే మన చూసలేమేమో నువ్వు అక్కని గుర్తు లేదేమో నీకు, నువ్వు లేకుంటేలే. నేను మా అమ్మ కదా నింది బాగా మాట్లాడించుకుంటుంటే పాపం అక్క. నేను నన్ను అక్క కూడా అని వినదు పాపము. అక్క భారతి క్షణ మెత్తక అక్క అనుకోసాను. ఇప్పుడైతే మాత్రానికి కారం అయితే వేద్దామండి. నన్ను ఇందునుంటే ఏడ్చుకుంటూ పోతుంది తెలుసా. ఎవరు పుడతారో అనుకోసానని.
అయితే మనలాంటి బిడ్డ అయినా బంగారులకు బిడ్డ పుట్టాడు. బిడ్డ బంగారు లెక్క ఉండదులే కానీ పేరు ఏం పేరు పెట్టాలనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అబ్బాయి పేరే ఏం పెట్టాలో పాపకి ఈ అమ్మకే లేట్ అయ్యేదే. మా ఐర తల్లికి అయితే మాత్రానికి స్టార్టింగ్ పుట్టినప్పుడే వినోద్ పేరు పెట్టాడు. అప్పుడే ఒక అనుకొని ఇంట్లో అనుకునిండి ఇంకా బాగా ఇదే పెడదాం అనుకోసాను. ఐర అనేది ఫస్ట్ ఫిక్స్ అయ్యే తర్వాతకి హెబ్రి కలిపి అనమాట. వినోద్ 2 అక్షరాలు అయితే కదా వినోద్ ఎట్లా అనుకోసానంటే సరే కలుపుదాన్ని చూస్తాను, ఇంకా టైం ఉండదు కదా అని. పాప బర్త్ సర్టిఫికేట్ కూడా చాలా లేట్ చేసింది. ఇంకా చిన్న పాప సర్టిఫికేట్ తెచ్చలేము, బర్త్ సర్టిఫికేట్. ఐరా హెబ్రి అని గెలిచా. ఇప్పుడు చిన్న పాపది ఏం పెట్టాలో ఏం లేదు అసలు అర్థమే కాదబ్బా. కాదు అవన్నీ మసాలా వేసి చెప్తావా నాకు? చెప్తే కదా అదే అంతే. ఇంకా కొంచెం ఇదంతా ఇంకొంచెం దగ్గరికి అయితే చాలుగా అయిపోయి ఇంకా పాలకూర రెడీ అయిపోయినట్లే. ఈరోజు ఎంత సరదాగా అయిపోయింది రండి. నాకు అసలు వంట చేశానని కూడా అనిపించడం లేదు. మీతో సరదాగా మాట్లాడుకుంటూ అయితే ఇలా గడిచిపోయింది అబ్బా ఈరోజు అయితే కదా. వినోద్తో కూడా ఈరోజు అట్లా ఇట్లా అనుకోసాను కూడా కొంచెం గట్టిగా కూడా అనిపించుకోలేదు. చాలా నెమ్మదంగా అయిపోయింది చూడండి. ఇల్లు పోసి ఆటోమేటిక్ కూసుకుని ఆనలేదా మరి కింద పోసిందంటే దాని మీద పోస్తే అయిపోయి కదా. ఇంకా ఇప్పుడైతే పాలకూరని మరి కలుపుదామండి. మరి కలిపేది ఏంటి? కలుపుదాము. కారం వేసినాక చక్కని అడగంటుతుందిగా. మధ్యన కారం వేసినాకైతే మాత్రం ఇట్లా కలుపుతున్నాండి అబ్బా. సమయం సాయంత్రం. అయిపోయినట్లే ఇంకా పాలకూర రెడీ అవుతుంది. ఇంకా కొంచెం మంట తగలి. ఇంకా పాపలు వేసలేదు. ఇంకా 5 మేలే బాగానే పడుకునేది. పొద్దు తుట్లా బండేసామే అట్లీస్ట్ కింద దిగుతుందా? ఏం దిగలేదు, ఏడుస్తుంది గట్టిగా. ఇంకా జొమాటో అయితే ఈరోజు నాకు కావాల్సిన గిగ్సే లేదు ఫ్రెండ్స్. రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు, 11 గంటల నుంచి 12 గంటల వరకు ఉంది. ఇంకోటి వచ్చేసి 3 గంటల నుంచి 4 గంటల వరకు, 6 గంటల నుంచి 7 గంటల వరకు, రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు ఇవి ఉన్నాయి. సో మనకు కావాల్సిన టైం మాత్రం లేదనమాట. సో బ్లూ పార్ట్నర్ కింద ఉంటే అంతే గిగ్స్ మనకు దొరకవు. బ్లూ, డైమండ్, గోల్డ్, సిల్వరు ఇట్లా లెవెల్స్ ఉంటాయి. లెవెల్స్ ఎంతంత హైకి పోతే అంతంత ఆర్డర్లు ఎక్కువ పడతాయి, అంతంత గిగ్స్ బుక్ చేసుకునే ఛాన్స్. అంటే నువ్వు 2 రోజులది, 3 రోజులది, 4 రోజులది కానీ ముందరే బుక్ చేసుకోవచ్చు. అట్లా అనమాట. అయిపోయినా? ఓకే. దింపింగా దింపేది కదా, కలుపుకొని దింపుదాము. మంట పెట్టాము కదా. అయిపోయింది. అయిపోయింది. పాలకూర రెడీ అయింది, దింపుదామండి. ఇంకా నాన్నదేందాం అనుకున్నా, ముక్కు మీద పడే, చేతి మీద పడే నీళ్ళు. చపాతీలు ఇంట్లో చేస్తావా? మరి ఇంట్లో చేతుపా. వచ్చా పడుతున్నాయి ఫ్రెండ్స్, వానైతే వచ్చా. పొయ్యి కూడా ఆడిపోతుంది. ఇక మొత్తానికి అయితే పాలకూర అనేది రెడీ అయింది. ఇంకా ఈడ చక్కని చేద్దామంటారు మరి సునుకులు వస్తాయి. వంట అయితే కదా ఇటు చేస్తుంటే ముచ్చి ఇట్లా బాలమూత ముచ్చి. చపాతీలు అంటే తిక్కల్లా నాంతాయి అనమాట. అందుకోసం వాన పడుతుంది కదా, చపాతీలు నాంతాయి. ఇంకా ఎట్లయినా కానీ కింద పోక తప్పడం లేదబ్బా. ఇంకా చపాతీలు అయితే కింద ఇంట్లో చేసుకుందాం పదండి. ఇంకా ఫ్రెండ్స్, భారతి అయితే చపాతీలు చేసింది. సో ఇంకా లాస్ట్ చపాతీ అనమాట ఇది. వాన పడడం వల్ల కిందికి రావడము, లేకుంటే ఆడే తిన వస్తుంటుంది. ఇంకా పడుతున్నాయి సునుకులు కూడా రోడ్ అలా నానేదే. వినోద్ అయిపోయి తిందామా? అయిపోయిందిరా.
నాకైతే ఫుల్ ఆకలి అవుతున్నదబ్బా. పాలకూర చపాతి అయితే తింటున్నాను, మీరు కూడా తిందరండి అబ్బా అందరూ. టైం అయితే మాత్రం ఇప్పుడు 6 ఉంటుంది, ఇప్పుడు అయిపోయిందబ్బా. తిందామరండి ఫ్రెండ్స్, భారతీయాలకి వెళ్ళిస్తున్నాను. బాగుంది ఫ్రెండ్స్, చపాతి పాలకూర. ఫ్రెండ్స్ చపాతి పాలకూర ముఖ్యంగా చలి పెడుతుంది ఫ్రెండ్స్. చలి ఫస్ట్ చాలా ఇబ్బంది.